వెల్కమ్ టు CRB9 న్యూస్. తిరువూరులో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరణ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటూ ఎన్టీఆర్ తెలుగుజాతి ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు, పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆడవారికి ఆస్తి హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్, చిన్ని, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు పెద్దల గారికి, గౌరవ లోక్సభ సభ్యులు కేసీఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు 12 గంటలవుతుంది. 1 గంటకి ఈ కార్యక్రమం చేసుకునే విధంగా అంటే పార్టీ ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క గ్రామాల్లో తిరుగుతూ కమిటీలు వేస్తూ మీ అందరికీ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన మండల అధ్యక్షులు నలుగురు, అలాగే ఈ వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి తిరువూరు నియోజకవర్గ జనరల్ బాడీ సాధారణ సభ సభ్యులైనటువంటి మీ అందరికీ, రేపటి మహానాడికి రాబోతున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు 43 సంవత్సరాల ప్రస్థానం. ఇది 44వ సంవత్సరంలో అడుగు పెడతామన్నారు. ప్రియతమ నేత మరి అలాంటి విశ్వవిద్యాలయంలో ఆ పాటించడంలో కొంచెం విస్తరించే మంచి ఉచ్చరిస్తుగా ఉండేవాడు. ఏదైతే అందించినాం, మీరు పద కాలేజీలో కూడా అందించినాం, ఓకే. అటువంటి గొప్ప వ్యక్తి, మంచి మనీషి శ్రీ వెంకటరావు. అలాగే అందరికీ నమస్కారం. ఇవాళ తిరువూరు పట్టణం మినీ మహానాడు సందర్భంగా నేను మా గౌరవ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రఘురామ్ గారు, మా పొలిట్ బ్యూరో మెంబర్ రంగరామయ్య గారు, అన్నిటికన్నా మా ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్ గారు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ మినీ మహానాడికి అటెండ్ అయ్యి మళ్ళీ తిరువూరు సమస్యల మీద తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొన్నారు. అందరికీ ఈ మినీ మహానాడు సందర్భంగా, అంతేకాకుండా రేపు కడపలో జరగబోయే మహానాడు, రేపు ఉదయం వల్లపూడిలో జరిగిపోయే జిల్లా మహానాడు కూడా అందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మహానాడులో చేసిన తీర్మానాలన్నింటినీ కూడా తిరువూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కృషి చేసి ఈ తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది.